హలో లిజనర్స్, వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ముందుగానే చెప్పుకున్నట్టు అంతులేని కథను చెప్పుకుందాం. ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలు పెడదామా? ఎప్పటిలానే పనులన్నీ ముగించుకొని బాటసారుల దగ్గరకు వచ్చి కూర్చుంది పేదరాశి పెద్దమ్మ. పెద్దమ్మను చూసిన బాటసారులు, పెద్దమ్మ, నువ్వు చెప్పిన కథ చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. ఈరోజు ఇంకొక కథ చెప్పవా అని అడిగారు బాటసారులంతా. వారన్న మాటకు నవ్విన పెద్దమ్మ, సరే చెబుతాను అని చెప్పి కథ మొదలుపెట్టింది. పూర్వం గాంధార దేశాన్ని చిత్రసేనుడు అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి అదృష్టమో ఏమో, ఋతువులన్నీ రాజ్యంలో వేలకు వచ్చిపోతూ ఉండేవి. మంచి వానలు కురిసి బాగా పంటలు పండేవి. పౌరులంతా క్షేమంగా హాయిగా జీవించేవారు. సమస్యలు ఉండేవి కావు. తాతలు తండ్రులు ఆర్జించి పెట్టడంతో కోశాగారం కూడా నిండుగా ఉంది. ఫలితంగా రాజుగారికి పని లేకుండా పోయింది. పనిలేని రాజుగారు మిఠాయిలు తింటూ కథలు వినడాన్ని పనిగా పెట్టుకున్నాడు. హంసతూలిక తల్పం మీద కూర్చొని రకరకాల మిఠాయిలు తింటూ కథలు వినడమే రాజుగారి దినచర్య అయిపోయింది. ఎంత పెద్ద కథ అయినా పర్వాలేదు, ఎన్ని గంటలైనా పర్వాలేదు, వినడానికి రాజుగారు సిద్ధం. కథ లేకపోతే చెప్పేవారు అలసిపోవాలి కానీ వినే రాజుగారు మాత్రం అలసిపోయారన్నది ఎప్పుడూ ఎవరు వినలేదు, కనలేదు. నేను చెప్పిన కథ ఎలా ఉంది మహారాజా అని పొరపాటున ఎవరైనా అడిగితే రాజుగారి సమాధానం ఒకటే, నీ కథలో ఒకటే లోపం బాబు, బాగా చిన్న కథ చెప్పావు అనేవారు ఆయన. ప్రపంచంలోని గొప్ప గొప్ప కథకులంతా గాంధార దేశాన్ని, చిత్రసేనుణ్ణి సందర్శించిన వారే. వారంతా రాజుగారికి చెప్పని కథ అంటూ లేదు. రోజుల తరబడి కథలు చెప్పేవారు. వారానికో 10 రోజులకో కథ పూర్తి అవుతుంది కదా. కథ పూర్తి కాగానే అయ్యో అప్పుడే అయిపోయిందా అనేవారు రాజుగారు. బాధపడేవారు. రోజుకి 100 లడ్డు తినే రాజుగారు ఆ బాధతో 99 మాత్రమే తినేవారు. అది చూసి కళ్ళు చెమర్చుకునేవారు సేవకులు. వారానికో 10 రోజులకో కథ అయిపోవడం, తను బాధపడడం, మిఠాయిలు తినలేకపోవడం భరించలేని రాజుగారు ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చారు. అంతులేని కథ చెప్పాలి తనకి. అలా కథ చెప్పిన వారికి మంచి బహుమతి ప్రకటించారు ఆయన. చుట్టుపక్కల రాజ్యాలన్నిటా ఆ విషయాన్ని దండోరా వేయించారు. ఎవరైతే రాజుగారికి అంతులేని కథ అంటే ముగింపు లేని కథ